హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమగురు మండలి అంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మా గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ, మరి స్వప్నేశ్వర్ వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి ఇంతకోటి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తుంది నా కుటుంబ సభ్యులందరికీ అంతకోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలాగే శారదా మాతకు, రామకృష్ణ పరమహంసుల వారికి నా వేల కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. నేను శారదాదేవి చరితామృతంలో ఈరోజు 28వ అధ్యాయం చదువుతున్నాను. మాతృత్వము ఒక ఉత్కృష్ట ఆధ్యాత్మిక సాధన గురించి ఇక్కడ ఇచ్చారు. స్త్రీత్వము మాతృత్వం వైపుగా పరిణితి పొందాలి. ఈ మార్గాన్ని వీడిపోవడమే ప్రస్తుత సమాజ పతనానికి కారణమని మొదటి అధ్యాయంలో వివరంగా చూశాం. ఎందుకంటే ఈ లోకంలోని బంధుత్వాలలో మాతృత్వం మాత్రమే పరిధులను దాటుకుంటూ వ్యాపింపగలుగుతుంది. భార్య అనే బంధుత్వాన్ని తీసుకుందాం. భార్య అనే స్థితిలో ఆమె ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమించగలుగుతుంది. ఇలానే ఇతర బాంధవ్యాలను పరిశీలించి చూస్తే అవన్నీ ఒక నిర్ణీత పరిధిలో ఆగిపోతాయి. మాతృత్వం అనే ఉత్కృష్టమైన గుణం మాత్రమే ఆడ, మగ, మతి, భాష, జాతి ఇత్యాది అన్ని మానవ సరిహద్దులను అతిక్రమించి లోకాన్నే కౌగిలిలో చేర్చుకోగలుగుతుంది. పారమార్థిక సాధనల ధ్యేయం భావనల పరివ్యాప్తి. మానవ హద్దులను అతిక్రమించి భావనలను విస్తృతించి పరమ భావనా స్వరూపమైన భగవంతుని దరిచేర్చడమే సాధనల ధ్యేయం. భక్తి, జ్ఞాన, యోగ, కర్మ అనే పారమార్థిక మార్గాలు ప్రతి ఒక్కటి దీనిని ఒక్కొక్క రీతిలో ఈడేర్చుతాయి. ఒక ఇంటికి పెద్దగా, ఒకరిద్దరు బిడ్డలకు తల్లి అయిన ఒక స్త్రీ తన భావనలను విస్తృతింప చేసుకుంటూ లోకాన్నే మాతృత్వం అనే ఉత్కృష్ట ప్రేమతో హక్కున చేర్చుకునే క్రియాశీలత ఆమెను పారమార్థిక ఉన్నత స్థితులకు తీసుకుపోతుంది. ఈ మాతృత్వ సాధనకు అత్యంత ఉన్నతమైన పరిపక్వత, మనోపరిశుద్ధత ఆవశ్యకమనడం నిర్వివాదాంశం. అందువల్లనే గురుదేవులు మాతృత్వాన్ని చిట్ట చివరి తత్వం అన్నారు. కానీ స్త్రీలకు దీనిని పాటించే విధానం సహజ సిద్ధము, సరళము అయింది. దీనిని మాతృదేవి జీవించి చూపించారు. అందరూ స్త్రీలలా అమ్మ అని పిలవడానికి బిడ్డలు కావాలనే కోరిక నెలకొన్న తొలి రోజుల్లో మాతృదేవిలో మాతృత్వం అనే బీజం మొలకెత్తసాగిందని చూసాం. ఆమె భర్త, గురువు అయిన శ్రీరామకృష్ణులు లౌకిక దృష్టి గల ఆ మాతృత్వ భావనను విస్తరింపజేసి అలౌకిక పారమార్థికమైనదిగా మార్చారు. ఇలా వికసించి వ్యాపించసాగిన మాతృదేవి మాతృత్వ భావన నేడు లోకమాతను అని ఉద్ఘాటించేటంతగా పరిపూర్ణ స్థితికి ఎదిగింది. ఆమెను చూసిన వారందరూ మరి దేనికంటే కూడా ఆమె నా తల్లి, ఈ జన్మలో మాత్రమే కాదు వరుసగా రానున్న జన్మలన్నింటిలోనూ ఆమె నా తల్లి అని ముందు గ్రహించారు.
ఆమెను ఆశ్రయించిన అందరికీ తాము ఒక ప్రేమ మూర్తి అయిన తల్లి అనే సత్యాన్ని తప్పక జ్ఞాపకం తెచ్చే స్వరూపం ఆమెది. అందువల్ల సిగ్గో సంకోచమో లేకుండా అందరూ అనురాగంతో ఆమెను ఆశ్రయించారు. తమ లోటుపాట్లను కష్టాలను సంకోచించకుండా ఆమెకు చెప్పుకొని సాంత్వన పొందారు. మాతృదేవి సమక్షంలో తమ మనస్సులు ఎగిరి విస్తృతించటం గ్రహించారు. ప్రశాంతతను ఆనందాన్ని అనుభవించారు. సామాన్య వ్యక్తి కంటే పూర్తిగా భిన్నమైన ఒక ఉన్నతమైన శక్తి సమక్షంలో ఉన్నామనే భావన పొందారు. తమ దుఃఖాలను సందేహాలకు పెద్ద జాబితా రాసుకొని ఆమెను ఆశ్రయించిన వారు ఆమె సమక్షంలో కూర్చున్నప్పుడు అవి కరిగిపోవడం చూశారు. సంశయంతో ఆవేదన పడే ప్రజలకు విశ్వాసాన్ని ప్రసాదించడానికి బలహీనుల హృదయాల్లో ఆ ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని రగల్చడానికి తగిన శక్తిని మాతృదేవి తాము వెళ్ళిన ప్రతి చోటికి తీసుకెళ్లారు. దుష్టులు సైతం ఆమె సమక్షంలో తాను ఆమె ఆదరణకు ప్రేమకు పాత్రులైనట్లు భావించారు. మాతృదేవి మాతృత్వం భక్తులందరికీ ధారాళంగా మంత్రదీక్ష ప్రసాదించడంలో మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో వారి పట్ల చూపిన అవ్యాజ కరుణ, ఓర్పు, ఆదరణ ద్వారా విరాజిల్లింది. లోకాన్నంతటినీ తమ ఒడిలో చేర్చుకునే మాతృత్వం ఆమెలో బాసిల్లి విస్తృతించడంతో ఆమెను ఆశ్రయించిన ప్రీతి ప్రతి వ్యక్తి తమ సొంత తల్లి కనబర్చే అనురాగం, కొన్ని సమయాల్లో వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమను మాతృదేవి నుండి పొందారనడం అతిశయోక్తి కాదు. జయరంపాటిలో ఉంటున్నప్పుడు తమ ఆరోగ్యం బాగున్న రోజుల్లో స్వయంగా ఆమె వంట చేసేవారు, వడ్డించేవారు. ఎంగిలి విస్తళ్లను కూడా తీసేవారు. భక్తులు వాడుతున్న దుప్పట్లను వారికి తెలియకుండా తామే ఉతికి పెట్టేవారు. చాలా దూరం నుండి కాలినడకన వచ్చిన వారికి విసనకర్రతో విసురుతూ సేద తీర్చేవారు. వారి కాళ్లను వేడి నీళ్లతో కడిగేవారు. ఈ సేవలను స్వీకరించడానికి భక్తులు నిరాకరిస్తే హృదయాన్ని స్పందింపచేసే అనురాగపూరిత పలుకులతో, మీరందరికీ అలా ఏం చేసి పెడుతున్నాను, మీకందరికీ అమ్మను కానా? బిడ్డలను అన్ని విధాలుగా లాలించి పోషించడం అమ్మ కర్తవ్యం కాదా? బిడ్డలు అశుద్ధం చేస్తే దానిని కడిగి శుభ్రం చేయడం తల్లి కర్తవ్యం కాదా అని చెబుతూ తమ ప్రేమామృత వృష్టిలో ముంచేస్తారు. జయరాంబాటికి వచ్చే భక్తులలో ఆరోగ్యం బాగాలేని వారి కోసమో, ఉదయం టీ తాగితే గాని ఏ పని చేయలేని వారి కోసమో మాతృదేవి పలువురు ఇళ్లకు వెళ్లి పాలు సేకరించి తేవడం సర్వసాధారణమైన సంఘటన. అస్వస్థులైన వారిని కన్న తల్లిలా ప్రక్కన ఉండి ప్రేమగా చూసుకునేవారు. ఒకసారి శిష్యుడొకడు తన చేతికి పుళ్ళు వచ్చి చేతులతో తినలేకపోయినప్పుడు ఆ పుళ్ళు ఆరేదాకా మాతృదేవి తామే స్వయంగా అతనికి తినిపించారు. శిష్యులు వస్తారని వారి కోసం తినుబండారాలను చేసి ఉత్సాహంగా ఉంచేవారు. భక్తులకు శిష్యులకు భోజనం పెట్టడం మాతృదేవికి ఎంతో ఆనందం. ఆమె కలకత్తాలో ఉన్నప్పుడు భోజన సమయంలో ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా వారికి భోజనం పెట్టకుండా పంపేవారు కారు. ఇలా హఠాత్తుగా పలువురిని భోజనానికి పిలిచేవారు మాతృదేవి. అమ్మ అని పిలుస్తూ ఎవరైనా వచ్చారంటే అతడికి అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటూ ఆహ్వానించడం మీకు పరిపాటి అయిపోయింది అంటూ గోలాప్మా చెప్పడం కద్దు. భోజన సమయంలో కాకుండా తక్కిన సమయాల్లో వచ్చిన వారికి కూడా తీపి పండ్లు, నీళ్లు, తాంబూలము అంటూ ఏదో ఒకటి ఇచ్చి పంపేవారు. మాతృదేవి ఇచ్చింది సామాన్యమైన వస్తువైన హృదయంలో ఉప్పొంగే ప్రేమతో ఇవ్వడం వల్ల వాటిని తీసుకున్న వారి మనసులో శాశ్వతంగా ఆమె నిలిచిపోయేవారు. అట్లే భక్తులు మాతృదేవికి ఇచ్చేవి కూడా అతి మామూలు వస్తువులు అయినా వాటిని సంతోషంతోనూ ఆప్యాయంగానూ పుచ్చుకునేవారు. స్వామి శారదానంద మాతృదేవికి తీపి తినుబండారాలు పంపడం కద్దు.
అలా పంపించే వాటిలో ఒక వంతు సింహవాహిని ఆలయానికి, ఒక వంతు ధర్మ ఠాకూర్ ఆలయానికి, ఒక వంతు బంధువులకు, ఇరుగు పొరుగులకు, మిగిలింది భక్తులకు పంచిపెట్టేవారు. తమకంటూ ఏదీ ఉంచుకోరు. ఎందుకంటే ఆమె తల్లి కాబట్టి. ఇవ్వడమే కాని తనకంటూ ఏదీ ఉంచుకోవడం తల్లి నైజం కాదు కదా. ఒకసారి శిష్యుడొకడు ప్రక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. పని ముగించుకొని మధ్యాహ్నం బాగా ఆలస్యంగా తిరిగి వచ్చినప్పుడు అంతదాకా మాతృదేవి కూడా భోజనం చేయకుండా అతడి కోసం భోజనం తీసి ఉంచి వేచి ఉండడం చూశాడు. అతడికి ఎంతో బాధ కలిగింది. కానీ మాతృదేవి ప్రేమతో, ఇంతసేపైనా నువ్వు భోజనం చేయలేదు, నేను మాత్రం ఎలా తినగలను అన్నారు. శిష్యుని కళ్ళు ఆర్ద్రమయ్యాయి. బయటి ఊళ్ళ నుండి జయరాంపాటికి వచ్చే భక్తులను కనీసం 2-3 రోజులైనా ఉండి వెళ్ళవలసిందిగా ప్రాధేయపడేవారు మాతృదేవి. ఇక్కడికి రావడం ఎంతో శ్రమ, ఇక్కడికి రావడం కంటే కాశీ గయకు వెళ్ళడం ఎంతో సులభం అనేవారు ఆమె. కొన్ని సందర్భాల్లో 10-12 మంది హఠాత్తుగా వచ్చేవారు. అది వేళ కాని వేళల్లో. వారందరికీ ప్రేమతో ఆతిథ్యం ఇచ్చేవారు. ఇలా వేళ కాని వేళల్లో వచ్చే భక్తులకంటూ ప్రత్యేకంగా కొన్ని తినుబండారాలను కేటాయించి ఉంచేవారు. వాటిని వారికి పెట్టి కొన్ని రోజులు ఉండమని ప్రాధేయపడేవారు. కొందరు భక్తుల కోసం మాతృదేవి ఎన్నో శ్రమలను పడవలసి వచ్చేది. చాలా దూరం నుండి వచ్చిన భక్తుడొకడు మాతృదేవి అన్న ప్రసాదాన్ని ఆరబెట్టి ఇంటికి తీసుకువెళ్ళాలని ఆశించాడు. మాతృదేవి కూడా ఆ భక్తుని తృప్తి కోసం మధ్యాహ్న భోజనం తర్వాత కొంత అన్నాన్ని ఒక పెద్ద పళ్ళెంలో ఉంచి ఆరబెట్టారు. తర్వాత భక్తునితే, నాయనా, కాకులు తన్నుకుపోకుండా చూసుకో అని అన్నారు. సరేనమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వెళ్ళిన భక్తుడు అసలు ఆ విషయాన్నే మర్చిపోయి హాయిగా పడుకుని నిద్రపోయాడు. మధ్యాహ్నం 3 గంటలకు మేల్కొన్నప్పుడే అతడికి అన్నప్రసాదం గురించి జ్ఞాపకం వచ్చింది. వెంటనే లేచి పరుగెత్తాడు. అక్కడ చూసిన దృశ్యం అతన్ని నిశ్చేష్టుని చేసింది. మాతృదేవి అంతసేపు ఆ ఎండలో అన్నప్రసాదానికి కాపలా కాస్తూ కూర్చునే ఉన్నారు. ఇది నీ ప్రసాదం, కాకులు ఎత్తుకోకూడదని అక్కడే కూర్చున్నాను అన్నారు మాతృదేవి. మరొక సంఘటన. శివరాత్రి పర్వదినం నాడు ఉద్బోధనలో అందరూ ఉపవాసం చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న చంద్రమోహన్ అనే వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా పుణ్యాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఉపవాసం ఉన్నాడు. ఏమీ తినకపోవడంతో అతడి ముఖం కళావిహీనమైంది. అతన్ని చూడగానే మాతృదేవికి అంతా అవగతమైంది. ఏమైనా తినమని అతడికి చెప్పారు. అందువల్ల పుణ్యాన్ని పోగొట్టుకోవలసి ఉంటుంది కదా అన్నాడు. వెంటనే మాతృదేవి, భయపడకు, నేను వ్రతం ఉంటాను, ఆ పుణ్యమంతా నీకే చెందుతుంది అని చెబుతూ ఆమె ఆ రోజు ఉపవాసం ఉండి అతన్ని భుజింపచేశారు. భక్తులు సెలవు పుచ్చుకునే సమయం మాతృదేవికి తీరని శోకాన్ని కలిగించేది. చాలా దూరం నుంచి వచ్చి 1-2 రోజుల్లో తిరిగి వెళ్ళిపోయే తన కుమార్తెను చూసి తల్లి ఎలా దుఃఖిస్తుందో అలా వారిని కన్నీళ్లతో సాగనంపేవారు. కీళ్ళ నొప్పులతో నడవలేని స్థితిలో కూడా కొంత దూరం వారితో పాటు వెళ్ళి వచ్చేవారు. కనుచూపు మేర దాకా కన్నీళ్లతో వారి వైపు చూస్తూనే నిలబడి ఉండేవారు. ప్రారంభ కాలంలో మాతృదేవి కలకత్తా వచ్చినప్పుడు గంగా తీరంలో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. అప్పుడు కూడా తమను చూడవచ్చిన భక్తులు సెలవు పుచ్చుకొని పడవలో ఎక్కి వెళ్ళిపోవడాన్ని కనుమరుగయ్యేదాకా చూస్తూనే నిలబడి ఉండేవారు. వర్షం పడినా ఎండగాచినా లెక్క చేయకుండా ఇలా బయటే నిలబడేవారు. తల్లి బిడ్డకు సూటిగా నిప్పు ఇవ్వడం వంగదేశంలో అమంగళమని నమ్మకం. మాతృదేవి ఎవరికైనా నిప్పు అందించవలసి వస్తే క్రింద పెట్టిన తర్వాత ఆ నిప్పును క్రింద నుంచి తీసుకోమని చెప్పేవారు. ఇలా మాతృత్వం మాతృదేవి సుగుణ సంపత్తిగా మాత్రమే కాకుండా మాతృదేవి ఏకైక భావనగా విరాజిల్లింది. పేదలకు, నిరాశ్రయులకు మాతృదేవి హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేది. సంపన్నుడైన వ్యక్తి ఒకరు తన వీలునామాలో బేలూరు మఠానికి ధనము, వస్తువులు రాసినట్లు తెలిపారు. ఆ మాట వినగానే మాతృదేవి, అది సరే, అతడు పేదలకు, అనాథలకు ఏమైనా కేటాయించడా అని అడిగారు. మాతృదేవి హృదయం
వారి కోసం పరితపించేది. భవానీ తల్లి జయరాంబాటిలో ఉండేది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో నానా బాధలు అనుభవిస్తున్న ఆమెను కాపాడేవారు ఎవరూ లేకపోయారు. ఆమెకు మాతృదేవే శరణమయ్యారు. చివరి రోజు దాకా ఆమెను మాతృదేవే కాపాడారు. దుఃఖంతో మాతృదేవిని ఆశ్రయించిన వారు ఆహారం, గుడ్డ, డబ్బు వీటిలో ఒకటి పొందకుండా వెళ్ళింది లేదనడం అతిశయోక్తి కాదు. అంత మాత్రమే కాదు, తమను చూసుకునేవారు లేకుండా నిరాదరణకు గురి అయిన శోకతప్తులైన పేదలకు కూడా మాతృదేవి శరణాగతినిచ్చారు. అదే క్రమంలో బెనర్జీ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ ఉండేది. ఆమెకి చెవిలో క్షయవ్యాధి సోకింది. చెవి నుండి వచ్చే దుర్గంధ కారణంగా ఆమె కుటుంబం వారు కూడా ఆమెను దరిచేరనివ్వకుండా దూరంగా ఉంచేశారు. ఆమె దుస్థితిని విన్నారు మాతృదేవి. ఒకరోజు కోల్పారా ఆశ్రమం నుండి వచ్చిన ఒక శిష్యునితో ఈ విషయం ఆవేదనతో చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను కోల్పారా ఆశ్రమానికి తీసుకువెళ్లి చికిత్స చేయించగోరారు. అది విన్న మాతృదేవి ఎంతో సంతోషించారు. వెంటనే ఆశ్రమాధ్యక్షుని నుండి అనుమతి పొందవలసిన ఆవశ్యకతను గురించి చెప్పారు మాతృదేవి. మర్నాడు ఆశ్రమాధ్యక్షుని అనుమతితో ఆమెను తీసుకెళ్లడానికి వచ్చారు శిష్యుడు. అప్పుడు మాతృదేవి పొందిన ఈ సంతోషాన్ని ఆ శిష్యుడు తన జీవితంలో అంతదాకా ఆమెలో చూసింది లేదు. మాతృదేవి పొందిన ఆనందం వర్ణాతీతం. నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటుందో అప్పుడు తెలుసుకున్నాడు ఆ శిష్యుడు. ఒకసారి మాతృదేవి శిష్యుడు గురుదేవుల దివ్య జీవితాన్ని శ్రీ రామకృష్ణ పుంతి అనే కావ్యంగా రచించి గానం చేసిన అక్షయ్ కుమార్ సేన్ మాతృదేవికి పని మనిషి ద్వారా కొన్ని కాయగూరలను పంపించాడు. ఆ పని మనిషి రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చినందువల్ల మాతృదేవి అక్కడే ఉండి మర్నాడు వెళ్ళమన్నారు. ఆమెకు మలేరియా జ్వరం ఉంది. రాత్రికి జ్వరం ఉధృతమై పడకలోనే వాంతులు చేసింది. తెల్లవారి ఆమె గదికి వెళ్లిన మాతృదేవి పరుపంతా వాంతులమయంగా ఉండడం చూశారు. వెంటనే ఆమెకు సాయం అందించి ఆమె పరుపును శుభ్రం చేసి ఆ గదిని కూడా శుభ్రపరిచారు. అప్పుడు ఇంట్లో తక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. వారితో చెప్పి ఉంటే వారే శుభ్రం చేసేవారు. దానితో పాటు ఆ పని మనిషి కూడా ఎడాపెడా చీవాట్లు తిని ఉండేది. వారి బారి నుండి ఆ పేదరాలిని కాపాడడానికే వృద్ధాప్యంలో కూడా మాతృదేవి తామే ఆ పని చేశారు. మాతృదేవి సాటిలేని మాతృప్రేమ వెల్లుగా ఎలా ప్రవహించిందో పలు రీతుల్లో చూశాం. ఆ దివ్య ప్రేమ బంధువులు, శిష్యులు, భక్తులతో ఆగలేదు. ఒకసారి మాతృదేవి శిష్యుడు మాతృదేవి సాటి లేని మాతృప్రేమ వెల్లుగా ఎలా ప్రవహించిందో పలు రీతుల్లో చూశాం. ఆ దివ్య ప్రేమ బంధువులు, శిష్యులు, భక్తులతో ఆగలేదు. దుష్టులకు, దుశ్శీలులకు కూడా ఆమె తల్లిగా ఉన్నారు. మంచి పిల్లవాడికి నేను తల్లిని, అదేలా దుష్టునికి నేను తల్లిని. మంచి అమ్మాయికి నేను తల్లిని, అదేలా దుశ్శీలకు కూడా నేనే తల్లిని అనేవారు మాతృదేవి. వారి లోటుపాట్లను మాతృదేవి ఏవగించుకోరు. ఎలాంటి తప్పునైనా క్షమించగలిగేవారు. తాము అనుభవిస్తున్న కష్టాలను, ఆవేదనలను మనస్సు విప్పి చెబితే పొంగి పొర్లే ఆమె కారుణ్యం తమను కాపాడుతుంది. వారి దివ్యత్వం తమ ఆవేదనలను తొలగిస్తుంది అని తప్పు చేసిన వారు, తప్పుడు దారులు పట్టిన వారు స్పష్టంగా గ్రహించారు. ఇది మాతృదేవి మాతృత్వ పరిమాణంలో మరొక కోణం. సమాజ నియమాల హద్దులు ఆమె మాతృత్వం ముందు చెరిగిపోవడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాతృత్వం వికసించిన కొన్ని సంఘటనలను చూద్దాం. ఒకసారి గురుదేవులు శిష్యుడకుడు మాతృదేవితో ఒక యువ శిష్యుణ్ణి
దుష్ప్రవర్తన గురించి చెబుతూ అతన్ని అక్కడికి రానివ్వకూడదని విన్నవించాడు. అందుకు మాతృదేవి, నా బిడ్డ మురికిలోనో బురదలోనో పడిపోతే అతన్ని చక్కగా శుభ్రం చేసి నా ఒడిలో తీసుకోవడం నా కర్తవ్యం అని అన్నాడు. దుశ్శీల అయిన ఒక స్త్రీ తన పాపాలకు ఎంతో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకోవడానికి మాతృదేవిని ఆశ్రయించి తన పాపకృత్యాలను గురించి చెప్పి కంట తడిపెట్టింది. మాతృదేవి ఆమెను అనురాగంతో కౌగలించుకుని, అమ్మాయి, గడిచిన కాలం గురించి కన్నీళ్లు కార్చకు. పాపం చేయాలని ప్రేరేపించే నీ మనసు పోకడను అరికట్టాలి, జయించాలి అని చెబుతూ ఆమెకు మంత్రదీక్ష కూడా ప్రసాదించి పంపారు. మాతృదేవి శిష్యుడైన ఒక యువకుడు అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవాడు. అతడు తన గ్రామంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తూ వచ్చాడు. అతడికి ఒక వితంతువుతో సంబంధం ఏర్పడింది. అందువల్ల అతన్ని అక్కడకు అనుమతించరాదని పలువురు మాతృదేవికి విన్నవించారు. ఆ యువకుడి దుష్ప్రవర్తనకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు. కానీ వారందరూ చెప్పినవన్నీ మాతృదేవి స్వీకరించలేకపోయారు. అత్యంత ఆవేదనతో, నేను అతడి తల్లిని, నా దగ్గరికి రావద్దని నేను ఎలా వారించగలను? అలాంటి మాటలు నా నోటి నుండి ఎన్నడూ రావు అని చెప్పేశారు. ఆ యువకుడు మాతృదేవి దర్శనానికి వస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆ వితంతువును కూడా తనతో పాటు తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి జీవితం దారి తప్పించినందుకు ఆమెను చీదరించుకున్నారు. కానీ ఇతర స్త్రీల పట్ల చూపించే అదే ప్రేమను ఆమె పట్ల కూడా చూపారు. పద్మ వినోద్ చరిత్ర హృదయాన్ని స్పందింపచేస్తోంది. పద్మ వినోద్ చరిత్ర హృదయాన్ని స్పందింపచేస్తుంది. అతడి అసలు పేరు వినోద్ విహారీ సోమ్. యువకుడైన అతను చదువు పూర్తి చేసి నాటక రంగంలో ప్రవేశించాడు. ఎలాగో తాగుడుకు అలవాటు పడిన అతడి జీవితం పతనమవసాగింది. స్వామి శారదానంద అవ్యాజ ప్రేమపూరిత హృదయంలో అతడికి కాస్త చోటు లభించింది. మెల్లమెల్లగా అతడు స్వామికి సన్నిహితుడయ్యాడు. ఆయనను మిత్రమా అని పిలిచేవాడు. నాటకం ముగించి అతను ఇంటికి తిరిగి రావడానికి అర్ధరాత్రి దాటిపోయేది. తాగి తడబడుతూ అతడు ఉద్బోధం దాటి వెళ్ళేటప్పుడు మిత్రమా, ఓ మిత్రమా అంటూ స్వామిని మరీ మరీ పిలిచేవారు. కానీ తలుపు తెరిస్తే మాతృదేవికి నిద్రాభంగం కలుగుతుందని, అతడు ఎంతగా అరిచినా తలుపులు తెరవవద్దని స్వామి ముందే హెచ్చరించి ఉన్నారు. అతడు కూడా కొంతసేపు వేచి ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడు. ఒకరోజు రాత్రి అతడికి ఏమీ తోచిందో తెలియదు. మిత్రుని పిలిచి ప్రయోజనం లేదని నిర్ణయించుకొని పాట మూలంగా దీనంగా మాతృదేవిని పిలవసాగాడు. పాట ఎలా పాడుతున్నాడంటే అతను, కరుణాసాగరం నా తల్లి, లేచి తలుపులు తీయవమ్మా, చీకటిలో ఏదీ తెలియక హృదయం ఆరాటపడడం ఎరుగవా, ఉద్వేగంతో బిగ్గర స్వరంతో ఎన్నోసార్లు పిలిచాను, సాగరంగా మనస్సున్నా ఇప్పుడు ఎందుకు అది కరగదు, బిడ్డను వెలుపలే వదిలేసి నువ్వు మాత్రం నిద్రించవచ్చా, అమ్మా అమ్మా అంటూ అరిచి అరిచి అలసిపోయాను నా తల్లి, రాగం తాళం పల్లవి అంటూ శృతి చేర్చి గానం చేసి ఎన్నిసార్లు పిలిచినా నీ నిద్ర పోనంటున్నదే, క్రీడలలో మునిగి తేలుతూ రోజూ కాలం వృధా చేస్తున్నాను అని అనుకున్నవో ఏమో, ముఖాన్ని తిప్పుకున్నావో ఏమో, ఒకసారి నీ కడగంటి చూపుతో కరుణాపూరితంగా చూసావంటే మళ్ళీ క్రీడలో మునగను, నిన్ను వదిలి ఇక వెళ్ళను, చెడుదారులు పట్టిన నాలాంటి బిడ్డల భారమును కూడా ప్రేమ స్వరూపమైన నా తల్లి నువ్వుగాక మరెవరు భరిస్తారు అంటూ ఉద్వేగంగా వినోద్ పాడి ముగించడము, మేడ మీద మాతృదేవి గది కిటికీ తలుపులు తెరుచుకోవడము ఒకేసారి జరిగాయి. వినోద్ మేడ వైపుగా చూశాడు. కరుణాపూరిత నయనాలతో మాతృదేవి నిలబడి ఉండడం కనబడింది. మాతృదేవి చేయాలి అంటూ నినాదాలు చేయలేదు. కానీ మాతృత్వం అనే సున్నిత ఆయుధం మూలంగానే మనిషి నిర్మించిన సరిహద్దు గోడలను కూల్చి మానవులంతా ఒకే కులం అనే సత్యాన్ని చాటి చెప్పారు.
ఇంకా సరిగ్గా చెప్పాలంటే వారి మాతృత్వ వెల్లువలో కట్టుబాట్లన్నీ తాముగా కొట్టుకుపోయాయి. ఇక్కడ మనం కాస్త యోచించాలి. ఒక కుగ్రామంలో జన్మించి విద్యాగంధం లేని ఒక మహిళ ఎలాంటి పటాటోపము లేకుండా మాతృత్వ భావన మూలంగా ఈ లోకాన్ని ఆకట్టుకోగలిగారు. ఇలాంటి మాతృత్వాన్ని తమలో పెంపొందించుకొని తమ బిడ్డలు మాత్రమే కాకుండా తమ కుటుంబాన్ని ఒక స్త్రీ పెన వేసుకోగలిగితే ఆ కుటుంబంలో ఎలాంటి ఒక అద్భుత పరిణామం నెలకొంటుంది. అదే కదా అత్యున్నత సాధన, ఇదే కదా ప్రస్తుత ఆవశ్యకత. ఈ సందేశాన్ని పరిపి వెళ్ళిపోయినందువల్లనే మాతృదేవి కాలావశ్యకతను తీర్చడానికి అవతరించారని మనం పేర్కొన్నాం. కానీ మాతృదేవి మాతృత్వ భావన మానవ జాతిని ఆకట్టుకోవడంతో ఆగిపోలేదు. అది ఇంకా విస్తృతించి ప్రాణులన్నింటినీ పెనవేసుకుంది. స్వామి అరూపానంద స్మృతులు మాతృదేవి మాతృత్వ పరిమాణంలోని ఈ అంశాన్ని మనకు తెలుపుతాయి. ఒకరోజు మాతృదేవి స్వామితో ఇలా మాట్లాడారు. స్వామి, అమ్మ మీరందరికీ తల్లా? మాతృదేవి, అవును. స్వామి, ఈ పక్షులకు మృగాలకు కూడానా? మాతృదేవి, అవును. మరొకసారి బ్రహ్మచారి రాసబిహారీతో మానవులకు మాత్రమే కాకుండా మృగాలు, పక్షులు, పురుగులు, కీటకాలు మొదలైన సకల ప్రాణులకు తల్లిని నేనే అన్నారు. తల్లి, అవును. వదిలి వెళ్లిన దూడ ఆకలితో అంబాని ఆక్రందించగానే మనస్సు ద్రవించి ఆ దూడ వద్దకు పరిగెత్తేవారు. చాలాసేపు దాని ప్రక్కన కూర్చుని అనురాగంతో నిమురుతూ పుడితి అంటే బియ్యము ఇత్యాది ధాన్యము కడుగు నీరు పట్టించేవారు. మాతృదేవి ఇంట ఒక్క చిలుక ఉండేది. అప్యాయంగా దానిని చూసుకునేవారు. ప్రతిరోజు దాని పంజరాన్ని శుభ్రం చేసి దానికి ఆహారం పెట్టి గంగారాం అంటూ ప్రేమగా పిలుస్తూ గంగారాం మాట్లాడు అనేవారు. ఆ చిలుక కూడా వెంటనే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ పలికేది. బ్రహ్మచారి ఒకతను నేర్పించగా అమ్మా అమ్మా అని కూడా పలికేది. అలి పిలిస్తే ఆ చిలుకకు ఆకలి అని అర్థం. దాని పిలుపు వినగానే మాతృదేవి, ఇదిగో ఇక్కడే ఉన్నా నాయనా, ఇక్కడే ఉన్నా అంటూ చప్పున వెళ్లి దానికి ఆహారం ఇచ్చేవారు. భక్తులను, శిష్యులను, అట్లే నిరాశ్రయులను, దుశ్చరితులను, పతితులను తన ఒడిలోకి తీసుకున్నప్పుడు ఆమె మాతృత్వం మంచివాడు చెట్టువాడు అనే తారతమ్యాన్ని అతిక్రమించేది. మహమ్మదీయులను కూడా స్వీకరించినప్పుడు జాతి మత సరిహద్దులను అధిగమించింది. విదేశీయులను కూడా నా సంతానమే అన్నప్పుడు దేశ భాష జాతుల సరిహద్దులను అధిగమించి మానవ జాతినంతా తన హక్కున చేర్చుకుంది. ఇంకా ముందుకు వెళ్ళి పక్షులను, మృగాలను కూడా స్వీకరించి సమస్త ప్రాణులను తన ఒడిలోనికి చేర్చుకుంది. కానీ అంతటితో ఆగలేదు. ఇంకా విస్తృతించి దాని సరిహద్దును స్పృశించింది. మాతృత్వం చిట్ట చివరి తత్వం అన్నారు గురుదేవులు. మాతృదేవి మాతృత్వం కూడా ఆ చిట్ట చివరి తత్వమైన భగవంతుని తమ మాతృత్వ హద్దుల్లో ఇముడ్చుకుంది. శిష్యుడొకడు మాతృదేవితో, అమ్మా, గురుదేవులను మీరు ఎలా చూస్తారు అని అడిగాడు. మాతృదేవి కాసేపు మౌనం వహించి తర్వాత ప్రశాంతంగా ఇలా అన్నారు. నేను ఆయనను నా బిడ్డగా చూస్తాను. బహుశా రెండవ సమావేశం నుండి మాతృదేవికి గురువు, ఆరాధ్య దైవము, ఆమె సర్వస్వంగా ఉన్న వారు గురుదేవులు. ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా మాతృదేవికి శాశ్వతంగా ఉన్నవారు గురుదేవులు. ఆయనే మహేశ్వరుడు, మహేశ్వరి అంటూ భక్తులతో మాతృదేవి చెప్పి ఉన్నారు. ఆ గురుదేవులనే ఆమె తమ బిడ్డగా చూస్తున్నారు. మరొకసారి సన్యాస శిష్యుడు ఒకరు మాతృదేవిని ఇలా అడిగారు. అమ్మా, మమ్మల్ని అందరినీ ఏ విధంగా చూస్తున్నారు? మాతృదేవి ఏమంటున్నారంటే నారాయణునిగా.
శిష్యుడు ఏమంటున్నాడంటే, నారాయణునిగా చూసినప్పుడు మిమ్మల్ని మీ బిడ్డలుగా చూడలేరు. మాతృదేవి ఏమన్నారంటే, ఎందుకు చూడలేను? నారాయణునిగాను బిడ్డలుగాను నేను మిమ్మల్ని చూస్తున్నాను. మహేశ్వరులుగా ఉన్న గురుదేవులను తన బిడ్డగాను, నారాయణుని బిడ్డలను ఒక్కటిగా చూశారంటే ఇక మాతృదేవి మాతృత్వానికి హద్దులను మీరు ఊహించుకోండి. ఇలాంటి సరిహద్దును తాకదగిన మాతృత్వం దిశగా పురోగమించడం ఆపుకొని స్త్రీత్వం మరొక కార్యం ఏదైనా సాధించవలసి ఉందా? విభిన్న ఉన్నత సాధనలన్నీ దీనిలో ఇమిడి ఉన్నవే కదా. గడిచిన కొన్ని అధ్యాయాలలో మాతృదేవి పలు విభిన్న పరిమాణాలను, ఈ అధ్యాయంలో మాతృత్వం అనే ఆమె పరిపూర్ణ పరిమాణాన్ని ఒకంత చూశాం. దాని భావం మనం మాతృదేవిని అర్థం చేసుకున్నామని కాదు. సముద్రంలో తేలుతున్న మంచు పర్వతాన్ని చూసి ఆనందిస్తాం. దానిపై సూర్యకిరణాలు ప్రసరించి ప్రతిఫలించినప్పుడు అది చూపించే వివిధ వర్ణజాలతో దృష్టిని, అభిప్రాయాన్ని కోల్పోయి తన్మయులైపోతాం. కానీ నీటి మట్టానికి పైన కనబడేది నిజమైన మంచు పర్వతంలోని స్వల్ప భాగమే. దాని పూర్తి పరిమాణాన్ని చూడాలంటే సముద్రంలో దూకి బాగా లోతుకుపోవాలి. తీరంలో నిలబడి ఉంటే చాలదు. ఈ అధ్యాయాల్లో మనం చూసింది కూడా ఇలా మాతృదేవి అనే మహాశక్తిలోని కించెత్తు భాగమే. అందులోనూ మన ప్రయత్నమే. మొదటి అధ్యాయంలో చూసినట్లు ఆమె పరిమాణాలను కొలవడానికైనా ప్రయత్నం కానే కాదు. అది చూపించే వెలుగు కిరణాలలో చలి కాచుకునే ప్రయత్నం మాత్రమే. ఆమె పాద పద్మాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆమె ఎవరన్నది మనం గ్రహింపగలుగుతాం. అందువల్ల ప్రేమానంద స్వామి వెలుగుచ్చిన ఒక అద్భుతమైన అభిప్రాయంతో ఈ అధ్యాయం పూర్తి చేసి మాతృదేవి చరిత్రను కొనసాగిద్దాం. నిజానికి ఈ లోకాన్ని పరిపాలించే మహారాజుల, చక్రవర్తుల తల ప్రాతలనంతా లీలా వినోదంగా చేసే పరాశక్తే మన మాతృదేవి. కానీ ఆమె కుగ్రామంలో పేడతో ఇంటి గచ్చును అలకడం, వంట పాత్రలను తోమడం, ధాన్యం దంపడం, భక్తులు తిన్న ఎంగిలాకులను ఎత్తడం లాంటి పనులు చేసే ఒక సాధారణ స్త్రీగా తమను మరుగుపరుచుకున్నారు. ఈ పనులను ఆమె స్వీకరించడానికి కారణం గృహస్థులు తమ జీవితాలను ఎలా మలుచుకోవాలో బోధించడానికి మాత్రమే. ఆమె ఎల్లలెరుగని ఓర్పు, కరుణ, నేను అని ఎరుగని సరళత సంతరించుకున్నారు. ఆమెను ఎవరు అర్థం చేసుకున్నారు? దివ్యత్వ బాహ్య చిహ్నాలేవి ఆమెలో కానరావు. గురుదేవుల విషయంలో ఆయన నుండి అభివ్యక్తమయ్యే అపారమైన జ్ఞానము ఆయన దైవత్వాన్ని చాటి చెప్పింది. కానీ మాతృదేవి వద్దో దాని ప్రకాశం కూడా బయట కనపడకుండా అంతర్గతంగా ఆహా, ఎంత మహత్వమైన శక్తి! జీర్ణించుకోలేని విషయాన్నంతా మేం మాతృదేవి వద్దకు పంపుతున్నాం. ఇక మాతృదేవి వారిని అందరినీ తమ ఒడిలో చేరదీసుకుంటున్నారు. సరిహద్దు రహితమైన మహాశక్తి, పరిధి ఎరుగని కరుణ, ఆమె అందరినీ ఆశ్రయమిస్తున్నారు. వారందరి పాపాలను జీర్ణించుకుంటున్నారు. సుఖము, దుఃఖము, జయము, అపజయము, కాటకము, జబ్బు, యుద్ధము, విప్లవము అంటూ సర్వత్రా ఆమె అపార కరుణను యోచించి చూడు. ఓ మాతృదేవి, నీకు పాదాభివందనాలు. 29వ అధ్యాయం అండి. సర్వంతర్యామి. ఈ లోకంలో నిశ్చయమైనది మరణం ఒక్కటే. జననం ఇది మనలను గడిచి వెళ్ళిపోయింది. మరణం ఒక్కటే, జననం ఇది మనలను గడిచి వెళ్ళిపోయింది. ఇక ఈ విషయంలో మనం చేయడానికి ఏమీ లేదు. మరణం ఇది మన సమస్యలో పొంచి ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరూ దానిని ఎదుర్కొనే తీరాలి. కాలం అనే మహాయంత్రం పుట్టిన ప్రతి ఒక్కరిని మరణం వైపుగా ప్రతి క్షణం వేగంగా తోసుకుంటూ వెళుతూ ఉంది.
అది ఎంత శక్తివంతమైనదో కదా. తన భ్రమణంలో ఎన్నెన్ని మార్పులు తెస్తుందో. ఏదో సామాన్యమైనదిగా, శక్తిహీనమైనదిగా కాలం తన్ను తాను చూపుకుంటుంది. కానీ నిజానికి అదే మానవ జీవితాన్ని ఒక ఖడ్గంలా క్షణం కూడా ఆగకుండా నరుకుతూ ఉంది అంటూ ఆశ్చర్యచకితుడవుతున్నాడు ఒక మహాపండితుడు. కాలం అనే శక్తివంతమైన ఈ పరికరాన్ని ప్రకృతి అందరికీ సమంగా పంచి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే పరిస్థితి, ఆహారం, గుడ్డలు ఇత్యాదులన్నీ మనిషికి భిన్నంగా ఉంటాయి. కానీ కాలం మాత్రం అందరికీ ఒక్కటే. ఈ కాలం అనే మాయా పరికరాన్ని సరిగ్గా ఉపయోగించే వ్యక్తికి మరణం సమీపించదు. అతన్ని మరణం వైపుగా తోసుకుంటూ వెళ్లే శక్తిని కాలం కోల్పోతుంది. అతడికి కాలం దాసోహం అవుతుంది. అతడు కాలాన్ని జయిస్తాడు. నీటి బుడగలలా కోటాను కోట్ల వ్యక్తులు జన్మించి నిష్క్రమించిన ఈ మానవ చరిత్రలో ఇలా కాలాన్ని జయించి శాశ్వతంగా నిలిచిపోయిన కొందరిని మనం చూడవచ్చు. మనం ఇంతదాకా చూస్తూ వచ్చిన చరిత్ర అలాంటి వాటిలో ఒకరిది. అవును, మాతృదేవి కాలాన్ని జయించిన వారు, మరణాతీతులు. ఆమె కాశీలో ఉంటున్నప్పుడు ఒకరోజు సురబాల తన మామూలు ధోరణిలో మాతృదేవిని నిందిస్తూ, నువ్వు చావు, ఎప్పుడు చేస్తావో కదా అంటూ పదే పదే తిట్టసాగింది. ఇది విన్న మాతృదేవి ప్రశాంతంగా నవ్వుకున్నారు. తర్వాత, పాపం, ఈమె నాకు మరణమే లేదని ఈమెకు తెలియదు అన్నారు. ఆమె ఈ ఇళ్ల నుండి నిష్క్రమించి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈనాటికి మనం ఆమె స్మృతులను పవిత్రంగా ఆరాధిస్తున్నామంటే ఆమె మనతో పాటు జీవిస్తున్నారనే కదా అర్థం. 2 శతాబ్దాలకు ముందు బంకురా జిల్లా పటంలో కూడా చోటు చేసుకుని ఒక కుగ్రామమైన జయరాంబాటి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తున్న ఒక పుణ్యక్షేత్రంగా రూపొందిందంటే మాతృదేవి ఇప్పటికీ జీవించి ఉండడం వల్లనే కదా. కానీ శరీరం నశించిపోవడం ప్రకృతి సిద్ధం. పంచభూతాల నుండి ఉద్భవించిన శరీరం మళ్ళీ వాటిలో కలిసిపోయే తీరాలి. ఇది ప్రకృతి నియమం. మాతృదేవి దివ్య శరీరం కూడా ప్రకృతి నియమాన్ని పాటించింది. మాతృదేవి 1919 జూలై ఆఖరిలో కోల్పరా నుండి జయరాంబాటికి వెళ్లేదాకా, అంటే 65వ ఏటి దాకా ఆమె జీవితాన్ని పరికించాం. ఎంత మహోన్నత తపస్సు, ఎంత మహోన్నత పరిశ్రమ. వ్యాధులు సోకని శరీరం కూడా నలిగిపోతుంది. అలాంటప్పుడు పలు రుగ్మతలతో పోరాడుతూ జీవించిన మాతృదేవి దివ్య శరీరం గురించి ఇక చెప్పాలా? జయరాంబాటి మలేరియాకు నిలయం. చికిత్సకు కనీస సౌకర్యాలు కూడా అక్కడ లేవు. అందువల్ల చిన్నతనం నుండి అప్పుడప్పుడు మలేరియా తాకిడికి గురయ్యారు మాతృదేవి. దానితో పాటు కడుపు నొప్పులు, అతిసారం లాంటి వ్యాధులతో అప్పుడప్పుడు ఆమె బాధపడేవారు. దక్షిణేశ్వరం రోజుల్లో కీళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయి. ఈ కారణంగా మాతృదేవి తమ జీవిత కాలం అంతా కాస్త కుంటుకుంటూనే నడవాల్సి వచ్చింది. దీనిని ఒకసారి మాతృదేవి తమాషాగా పేర్కొన్నారు. భక్తుడొకడు మాతృదేవిని ప్రశంసిస్తూ, అమ్మ, భవిష్యత్తులో అసంఖ్యాక భక్తులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు అన్నాడు. అందుకు మాతృదేవి నవ్వుకుంటూనే, అవునవును, పొట్టిగా కుంటుకుంటూ నడిచే ఒక ఆవిడ ఉండేదని జ్ఞాపకం చేసుకుంటారు అన్నారు. రాతు మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇక చెప్పాల్సింది లేదు. ఆమె పెంచడానికి పడిన శ్రమ ఆమె ఆరోగ్యాన్ని మరింతగా కృంగదీసింది. వీటన్నింటికంటే ముఖ్యం, మాతృదేవి అప్పుడప్పుడు పేర్కొన్నట్లు ఇతరుల పాపాలను తీసుకోవడం. ఈ కారణంగా మాతృదేవి అనుభవించిన శారీరక రుగ్మతలు కోకొల్లలు. కానీ వాటికి ఆమె ఎన్నడూ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అందుకు మారుగా రాదు చికిత్సల కోసమే ఆమె ఎంతో కలత చెందారు. అంతేకాక శిష్యులతోన ఆరోగ్యం గురించి షరతుకు వ్రాయకండి, మంత్రదిశకు వచ్చేవారిని అతడు ఆపేస్తాడు అనేవారు. అలాంటి కరుణాసాగరంగా విరాజిల్లారు మాతృదేవి. కాలాంతరంలో జ్వరం ఎడతెగకుండా మాతృదేవిని బాధింపసాగింది. 1917లో ఒకసారి ఆమె కోల్పోరాలో ఉన్నారు. అప్పుడు ఒకరోజు వడగళ్ల వాన పడింది. దానిని పట్టించుకోకుండా ఆ వానలో తడుస్తూ మంచుగడ్డలను ఏరుకుంటూ వాటితో ఆకృతులు చేస్తూ పిల్లలతో తాము కూడా చిన్నపిల్లగా ఆడుకుని ఆనందించారు.
పర్యవసానం జ్వరం ఉధృతమైంది. ఎలాంటి చికిత్స పని చేయలేదు. స్వామి శారదానంద వైద్యులను తోడుకొని వెంటనే వచ్చారు. అదృష్టవశాత్తు అప్పుడు మాతృదేవి కోలుకున్నారు. ఇప్పుడు కోల్పరా నుండి వచ్చిన తర్వాత మాతృదేవి ఆరోగ్యం ఆందోళనకరంగా తయారైంది. అప్పుడప్పుడు జ్వరం రావడం మొదలైంది. అక్కడ వైద్యులు ఏమీ చేయలేకపోయారు. అందువల్ల మాతృదేవిని ఉద్బోధన ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్వామి శారదానంద ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం మాతృదేవి బయలుదేరేటట్లు ఏర్పాట్లు చేశారు. సెలవు తీసుకోవాలనే ఉద్దేశంతోనో ఏమో బయలుదేరడానికి 1-2 రోజులకు ముందు మాతృదేవి సింహవాహిని ఆలయానికి వెళ్లారు. వెళ్లి రావడంలో బాగా ఆయాసపడ్డారు. బయలుదేరే రోజు ఉదయం పుణ్య పుకూర్ కొలను మెట్లపై కాలు జారి కింద పడ్డారు. ఇలా 6 నెలలు అలసిపోయిన స్థితిలో జైరంబాటిలో నివసించిన తర్వాత మాతృదేవి కలకత్తాకు బయలుదేరారు. ఆమెతో పాటు ఎప్పటిలా రాధు, సురబాల, మాక్కు, నళిని, బ్రహ్మచారి, వరద, ఒకరిద్దరు భక్తులు వెళ్లారు. మాతృదేవి బయలుదేరుతున్న దృశ్యం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. తమ పుట్టిన చోటి నుండి చివరిసారిగా సెలవు తీసుకుంటున్నట్లు మాతృదేవి కూడా గ్రహించి ఉంటారు. మాతృదేవి బయలుదేరేటప్పుడు ఆ కుగ్రామ ప్రజలందరూ ఆమెను చుట్టుముట్టారు. అన్ని రోజులు నీడనిచ్చి కన్న తల్లి కంటే అప్యాయానురాగాలతో మెలిగిన మాతృదేవి ఇప్పుడు నడవలేకుండా డస్సిపోయి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ దృశ్యాన్ని కళ్ళా కాపటం లేని గ్రామ ప్రజలు భరించలేకపోయారు. వారి కళ్ళు ధారలు కట్టాయి. అమ్మా, మమ్మల్ని మర్చిపోకండి, వ్యాధి నయం కాగానే వచ్చేయండి అంటూ గద్గద స్వరంతో ప్రార్థించారు. మాతృదేవి తాము పూజిస్తున్న గురుదేవుల పటాన్ని ఒక గుడ్డతో చుట్టి పెట్టెలో భద్రపరుచుకున్నారు. అంతా గురుదేవుల ఇచ్ఛానుసారం జరుగుతోంది. నేను మిమ్మల్ని అందరినీ ఎలా మర్చిపోగలను అన్నారు. తర్వాత లేచి తలుపు దాటి బయటికి వచ్చారు. ఆ తర్వాత గ్రామ ఆరాధ్య దేవతలైన సింహవాహిని ఇతర దేవతలను పేరు పేరున పిలిచి నమస్కరించారు. పిదప నెమ్మదిగా నడవసాగారు. ప్రసన్నుని భార్య దారిలో తన ఇంటి ముందు మాతృదేవి పాదాలను కడిగి ఆరాధించడానికి తయారుగా నిలబడింది. ఆ పని పూర్తి కాగానే కొంత తీపి తిని నీరు త్రాగారు. సింహవాహిని మొదలైన దేవతలు వెలసి ఉండడం వల్ల ఊరు పొలిమేర దాకా పల్లక్కి వద్దని నడుస్తూనే వెళ్ళారు. దారిలో యాత్రాసిద్ధి రాముని కూడా ఆరాధించి సెలవు పుచ్చుకున్నారు. చేతులు జోడించి నమస్కరిస్తూ చాలాసేపు నిలబడిపోయారు. తర్వాత పల్లకి ఎక్కి కూర్చోగానే పల్లకి బయలుదేరింది. గ్రామస్తులు అక్కడి వరకు వచ్చి కన్నీటితో మాతృదేవికి వీడ్కోలిచ్చారు. జయరంబాటిని మాతృదేవి ఎంతగానో ప్రేమించారు. తాము నిష్క్రమించిన తర్వాత తమ అసంఖ్యాక సంతానం అక్కడికి రానున్న విషయం ఆమెకు తెలియనిది కాదు. అందువల్లనే ఒక రోజు స్వామి శారదానందతో, నాయన, నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను వెతుక్కుంటూ నా సంతానం ఎందరో ఇక్కడికి వస్తారు. అలా వచ్చే వారికి ఆహారం, విశ్రాంతి ఏర్పాట్లు చేయించు అంటూ చెప్పారు కూడా. రాత్రి బాగా పొద్దుపోయాక మాతృదేవి కోల్పారా చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేశారు. మర్నాడు ఉదయం అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు నమస్కరించిన అందరినీ మాతృదేవి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. తాము ఉంచుకున్న చేతికర్రను, దోమతెరను బ్రహ్మచారి గగన్కు ఇస్తూ, ఇవి ప్రసన్నుడివి, వాడికి ఇవ్వు అన్నారు. పుట్టింటి వస్తువులు తమ వద్ద ఉండకూడదని అనుకున్నారో ఏమో. మాతృదేవి మనస్సును అర్థం చేసుకున్నందువల్లనో, ఆమె ప్రేమలో కరిగిపోయినందువల్లనో గగన్ కళ్ళు ఆర్ద్రమైనాయి. అది చూసి మాతృదేవి, కలత చెందకు నాయన, శరత్ ఉన్నాడు కదా, మిమ్మల్ని చూసుకుంటాడులే అన్నారు. కోతుల్పూర్ మీదుగా ఆ రోజు మధ్యాహ్నము 2 గంటలకు అందరూ విష్ణుపూర్ చేరుకున్నారు. అక్కడ సురేశ్వర్ సేన్ అనే భక్తుని ఇంట బస చేశారు. మర్నాడు అక్కడి నుండి రైలులో కలకత్తాకు బయలుదేరారు. ఫిబ్రవరి 27 శుక్రవారం రాత్రి 9 గంటలకు రైలు కలకత్తా చేరుకుంది. కలకత్తా రైలు నిలయంలో మాతృదేవిని ఆహ్వానించడానికి యోగిన్మా, గోలాబ్మా ఇంకా పలువురు భక్తులు వచ్చారు. బాగా చిక్కిపోయి
బండి నుంచి దిగిన మాతృదేవిని చూసి అందరూ చెప్పలేని ఆవేదనకు లోనై, ఇదేం ఘోరం, మీరు మాతృదేవిని తీసుకువచ్చారు, ఎముకలు చర్మంగా ఒక నల్లని కట్టెలా కదా కనపడుతున్నారు అంటూ వారందరూ విస్మయంతో హాహాకారాలు చేశారు. తర్వాత అందరూ కలిసి ఉద్బోధన చేరుకున్నారు. గత కొన్ని నెలలుగా మాతృదేవి భయంకరమైన జ్వరంతో బాధపడ్డారు. ఆమె కలకత్తా చేరుకున్న రోజు నుండే చికిత్స కోసం చక్కని ఏర్పాట్లు చేశారు స్వామి శారదానంద. మొదట్లో హోమియోపతి చికిత్స చేయించారు. డాక్టర్ కంజీలాల్ చికిత్స చేశాడు. 2 వారాలు దాటినా ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు. ఆ తర్వాత ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన శ్యామదాసును పిలిపించారు. ఆయన చికిత్స మాతృదేవికి కొంత ఉపశమనం కలిగించింది. కానీ అతడు ఇచ్చిన మందు మరీ చేదుగా ఉండడంతో రోజంతా పూర్తిగా మాతృదేవి మరేదీ తినలేకపోయారు. కానీ మాతృదేవి వ్యాధికి ఆ మందు తప్ప మరొకటి అతని వద్ద లేదు. అందువల్ల అలోపతికి అంటే ఇంగ్లీష్ వైద్యం మార్చారు. ప్రసిద్ధుడైన డాక్టర్ బిపిన్ బిహారీ ఘోష్ ను పిలిపించారు. ఆయన 1 నెల చికిత్స చేశాడు. తర్వాత అతని సలహా మేరకు మరొక ఘన వైద్యుడైన ప్రధాన్ బోస్ తో పాటు 1-2 డాక్టర్లను కూడా చికిత్సకు రప్పించారు. కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. మాతృదేవి జ్వరం తమ చికిత్స హద్దును దాటడం చూసిన వైద్య నిపుణులు ఆ వ్యాధిని బాగా అధ్యయనం చేసి అది ఎండలు ఎక్కువగా ఉన్న చోట్ల వచ్చే మలేరియా లాంటి ఒక భయంకరమైన జ్వరంగా కనుగొన్నారు. ఆ రోజుల్లో ఆ వ్యాధి చికిత్స ఏదీ కనుగొనలేదు. ఆంగ్లంలో దీనిని కాలా అజార్ అని పేర్కొంటారు. ఒక రకమైన ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి అంటిది. అలోపతి వైద్య నిపుణులు నిస్సహాయులయ్యారు. అందువల్ల మునుపటిలో హోమియోపతి ఆయుర్వేద చికిత్సలు కొనసాగాయి. ఈ 3 రకాల చికిత్సలతో పాటు శాంతి స్వస్థయనము లాంటివి కూడా ఏర్పాటు చేశారు స్వామి శారదానంద. కానీ మాతృదేవిని పట్టుకున్న జ్వరం మాత్రం తగ్గలేదు. ప్రారంభంలో జ్వరం సాయంత్రాల్లో మాత్రమే వచ్చేది, రాత్రికి తగ్గిపోయేది. ఆ తర్వాత జ్వరం ఉదయము సాయంత్రము రాసాగింది. కొన్ని సమయాల్లో ఉష్ణోగ్రత 103 డిగ్రీల వరకు ఉండేది. ఇంకా ఎక్కువైనప్పుడు మాతృదేవి స్పృహ కోల్పోయేవారు. ఇందుకు తోడు శరీరం అంతటా భరించలేని మంటలు. ఈ మంటలు తీవ్రమైనప్పుడు ఏ కొలనికైనా వెళ్లి మునిగి పడి ఉండాలని అనిపిస్తుంది అనేవారు. ఆ మంటలు తగ్గడానికి సర్వవేళలా ఒకరు పక్కన నిలబడి విసనకర్రతో వీస్తూ ఉండాలి. లేకపోతే మంచుగడ్డలు ఒక వ్యక్తి తన చేతులతో తాకిన తర్వాత ఆ చేతులను వారి శరీరంపై ఉంచేవాడు. మంచుగడ్డ లభించకపోతే వేడి తక్కువగా ఉన్న మరొక వ్యక్తి శరీరంపై తమ చేతిని ఉంచుకునేవారు మాతృదేవి. మాతృదేవికి 2 కోవల వారు సేవలు చేశారు. సాధువులు బ్రహ్మచారులు వైద్యులను తోడుకొని రావడము, ఆహారం మందులు ఇత్యాదులు కొనడము, జావ వంటివి పంపడం, వండడం, వీవన చేయడం లాంటి పనులు చేసేవారు. ఆహారం తయారు చేయడం, గుడ్డలు ఉతకడం, పరుపును శుభ్రం చేయడం, ఆహారం ఇవ్వడం లాంటి వాటిని భక్తులు చేసేవారు. తాము మంచం పట్టి ఇన్ని బాధలు అనుభవిస్తున్న ఇందరినీ ఎంతో ప్రేమతో చూశారు మాతృదేవి. దానితో పాటు తమను చూడవచ్చిన భక్తుల శిష్యుల శ్రేయస్సును గురించి ఆప్యాయంగా విచారిస్తూ వారికి తినడానికి తప్పకుండా ఏదో ఇప్పించేవారు. పరీక్షించడానికి వచ్చిన డాక్టర్లకు కూడా గురుదేవుల ప్రసాదమైన పండ్లు, తీపి పదార్థాలు పంచిపెట్టే విషయంలో ఎంతో శ్రద్ధ చూపేవారు. శరీరంలో చెలరేగిన మంటలతో మాతృదేవి బాధపడుతూ ఉండటం వల్ల భక్తులు ఆమె ప్రక్కనే నిలబడి విసనకర్రతో విసిరేవారు. ఆ మంటలకు కొంత ఉపశమనం కలిగేది, కానీ చాలాసేపు విసరడానికి ఎవరిని అనుమతించరు. తమ బాధను కూడా సహిస్తూ, నాయన నీ చేతులు నొప్పి పుడతాయి, విసిరింది చాలు అనేవారు. కానీ అలాగే విసురుతూ ఉంటే, నాయన నీ చేతులు నొప్పి పుడతాయనే ఆలోచనతో నేను నిద్రపోలేకున్నాను, ఇక చాలు ఆపు అనేవారు. ఇక గత్యంతరం లేక విసరడం ఆపేయాల్సి వచ్చేది. ఒకరోజు శిష్యుడొకడు రమణి అనే స్త్రీ ద్వారా మాతృదేవికి తాటి పండు పంపించాడు. ఆమె ఉద్బోధనకు వచ్చినప్పుడు మాతృదేవి జ్వరంతో స్పృహ తప్పిన స్థితిలో పడుకుని ఉన్నారు.
స్పృహ రాగానే ఆమె వచ్చి వెళ్ళిన విషయం విని ఎంతో ఆవేదనతో, ఆహా, ఎంత దూరం ప్రయాణం చేసే జయరాం బాటి నుండి ఆమె కలకత్తాకు వచ్చింది. ఆమెను చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానే, నేను ఎంతో నొచ్చుకున్నట్లు ఆమెకు తెలియపరచండి అన్నారు. ఒకరోజు రామ్లాల్తో పాటు లక్ష్మీదేవి కూడా మాతృదేవిని చూడడానికి వచ్చింది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వడం మర్చిపోయారు మాతృదేవి. అందుకోసం తర్వాత చాలా బాధపడ్డారు. ఒక వ్యక్తి ద్వారా గుడ్డలు 2 రూపాయలు వాళ్ళకు పంపించిన తర్వాత ఆమె సిమితంగా ఉండగలిగారు. ఈ భయంకరమైన జ్వరంతో ఉన్నప్పుడు జావా, పాలు, పత్యాహారం, కొన్ని రకాల పండ్లు మాత్రమే మాతృదేవికి ఇచ్చారు. సామాన్యంగా అప్పుడు ఆమె శరీరంలో రక్తహీనత మొదలైంది. అందువల్ల రక్త వృద్ధికి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇవ్వమని ఆయుర్వేద వైద్యుడు తెలిపారు. మాతృదేవికి సరళ అనే శిష్యురాలు ఆహారం తినిపించేది. ఒకరోజు ఆమె మాతృదేవికి ఆహారం తీసుకెళ్లినప్పుడు హోమియోపతి వైద్యుడైన కంజీలాలు వచ్చారు. ఆయన పరిమాణాన్ని చూసి అతని ముఖం మారిపోయింది. మాతృదేవి ఎక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది కాదని అతడు భావించాడు. అందువల్ల ఎక్కువగా ఆహారం ఇస్తున్నందుకు సరళను గట్టిగా తిట్టాడు. ఇకపై ఆమె మాతృదేవిని చూసుకోనక్కర్లేదని, అందుకు 2 నర్సులను పంపిస్తున్నట్లు చెప్పాడు. డాక్టర్ వెళ్లిపోగానే మాతృదేవి సరళను సాంత్వనపరుస్తూ, కంచీలాలు అర్థం లేకుండా కోప్పగించుకున్నాడు. నేను తింటున్నాననే కదా నువ్వు తెస్తున్నావు. అతను నర్సులను పంపిస్తానన్న విషయం గురించి కంగారు పడకు. ఆ బూట్స్ వేసుకున్న స్త్రీలను నా ప్రక్కకే రానివ్వను అన్నారు. ఈ సంఘటన తర్వాత తినాలనే కించెత్తు కోరిక కూడా మాతృదేవికి లేకుండా పోయింది. దీర్ఘకాల వ్యాధితో మాతృదేవి నైజం ఒక పసిబాలిక లాంటిదిగా మారిపోయింది. గంగా నదికి వెళ్ళాలని అప్పుడప్పుడు ఆమె అనేవారు. ఆమెను తీసుకువెళతానని ఎవరైనా చెప్పేదాకా ఏమీ తినరు. అంతేకాక ఆమెకు ఆహారం ఇవ్వడం కూడా చాలా ఇబ్బందిగా తయారైంది. ఆహారం తీసుకోమని హఠం పట్టినప్పుడు శారదానందరు పిలుస్తామని చెబితే మాత్రం నా అబ్బాయిని ఎందుకో ఇబ్బంది పెడతావు అంటూ ఆహారం తినేవారు. ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయింది. సరళ ఎంత ప్రయత్నించినా మాతృదేవి పసిబిడ్డల ఆహారం తిననని పట్టారు. ఎప్పుడు చూసినా తిను తిను అని చెప్పడం, అది కాగానే ఆ కొయ్య ముక్కను నా చంకలో ఉంచడం, ఇదే నీ పని, ఇంతకంటే నీకేమీ తెలియదు అంటూ ఎంత చెప్పినా ఆహారం తినని మొండి పట్టారు. ఇక గత్యంతరం లేక శారదానందను పిలుస్తున్నట్లు సరళ చెప్పింది. కానీ ఈసారి ఆ అస్త్రం కూడా పని చేయలేదు. పిలువు, నీ చేతులలో నేను తినను అంటూ దృఢంగా చెప్పేశారు. చివరికి క్రింద ఉంటున్న శారదానందను పిలిపించింది సరళ. స్వామి మేడ మీదికి వచ్చారు. ఆయన రాగానే మాతృదేవి ఆశ్చర్యపరిచే తీరులో ప్రవర్తించారు. ఆ రోజు దాకా తన ముఖాన్ని కప్పుకోకుండా మాతృదేవి శారదానంద సమక్షంలో ఉన్నది లేదు. ఆయనతో సూటిగా మాట్లాడరు కూడా. ఎవరి మూలంగానైనా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయనను తన దగ్గరకు రమ్మని పిలిచి తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన చుబకాన్ని అప్యాయంగా సృష్టించి ముద్దు పెట్టుకొని ఆయన 2 చేతులను తమ చేతులలో పెట్టుకొని చిన్న బిడ్డల సరళను చూపిస్తూ, నాయన, ఈమె నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉందో తెలుసా? ఎప్పుడు చూసినా తిను అంటూ నా ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న కొయ్య ముక్క తీసుకొని నా చంకలో ఉంచి తీస్తుంది. నన్ను ఇలా హింస పెట్టవద్దని ఆమెకి చెప్పు నాయనా అన్నారు.